ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి అలాంటప్పుడు ఈ గుండె ఎప్పటికీ ధైర్యంగానే ఉంటుంది. దేన్నైనా ఎదుర్కోగలిగే సత్తాతోనే నిలబడుతుంది. అంటే అన్నయ్య, నువ్వు చేసిన ఈ పనికి వాళ్ళు నీ మీద కక్ష సాధిస్తారన్న భయం మాకుంటుంది కదా. నీకేమన్నా అయితే మేము తట్టుకోగలమా చెప్పు? స్లో మోషన్. నేను నా కుటుంబం కోసం ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఓకేనా? నా కుటుంబం అంటే ఈ ఇల్లు ఒకటే కాదు, ఈ దేశం కూడా. ఈ ఫీల్ నాకు మాత్రమే కాదు, నీకు, అమ్మకు కూడా ఉండాలి. అమ్మా, ఆ అఖిలాండేశ్వరి లాంటి ఒక స్వార్థపర్రాలు డబ్బులు పంచి ఎలక్షన్స్లో గెలుస్తాను అంటే నేను నాకేమవుతుందోనని భయపడి కళ్ల ముందు జరుగుతున్న ఆ దుర్మార్గాన్ని చూస్తూ కూడా ఆగిపోవాలా? చెప్పమ్మా. బాధ్యత గల పౌరుడిగా జనాలు అమాయకంగా డబ్బుకి లొంగిపోకూడదు, మోసపోకూడదు అనే నేనిలా చేశాను. అయినా నాలాంటి యువకులే కదా అడ్డదారుల్లో అందలమెక్కాలనుకున్న ఇలాంటి వాళ్ల అవినీతి చర్యల్ని అడ్డుకోవాలి, పునాదులతో సహా పెకిలించాలి. అమ్మా, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అంటే బార్డర్కెళ్ళి డ్యూటీ చేయాల్సిన అవసరం లేదమ్మా. నేనున్న చోటే నా బార్డర్ ఇలా మొండిగా స్పందించడమే నా డ్యూటీ. ఏమ్మా, నీ కొడుకిలా ఉండడం తప్పా చెప్పు? అరే, గురుగారు చేస్తున్నారు. గురుగారు, నన్ను క్షమించండి. క్షమించాలా? నిన్న దేనికి వెంకీ? అఖిలాండేశ్వరి గారి డబ్బు విషయంలో నేను అలా చేయడం మీకు కోపం తెప్పించిందేమో, నన్ను మందలించడానికి ఫోన్ చేశారేమో అని క్షమాపణ చెప్తున్నాను గురువుగారు. భలే వాడివయ్యా. మంచి చేసినా మందలించేంతటి మూర్ఖుణ్ణి కాదయ్యా నేను. నువ్వు చేసిన పనికి నేను గర్వపడుతున్నానయ్యా. అఖిల నా కన్న కూతురే అయినా ఆమె ఈ చెయ్యి దాటి ఎన్నో ఏళ్లయిందయ్యా. తండ్రిగా నాడు తన తప్పటడుగుల్ని సరిచేయగలిగానే గాని ఇప్పుడు నాకంతటి శక్తి లేదయ్యా. కాని సరిచేయగల సమర్థవంతుడివి, శక్తివంతుడివి నువ్వు. నీలాంటి సరైనోణ్ణి ఎప్పటికైనా నాకు భుజం తట్టాలనే ఉంటుంది కాని తిట్టాలని ఎలా ఉంటుందయ్యా చెప్పు? భలే బూస్టింగ్ ఇచ్చారు తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్. తాతయ్య, అయ్యో, సారీ గురుగారు, ఫ్లోలో మిమ్మల్ని తాతయ్య అనేశాను. సారీ. ఎలా అంటేనే మనసుకు తాకేలా తాతయ్య అని మధురంగా అన్నావు. నాకు చాలా బాగుంది. త్వరలో నీ పొద్దుని నీకిచ్చి పెళ్లి చేసి నిన్ను మనవణ్ణి చేసుకుంటాను. అప్పుడు ఎప్పటికీ నువ్వు నన్ను తాతయ్య అనే పిలవచ్చు. మీ మనసుకి తాకిన ఆ మాట నోరు జారి వచ్చింది కాదు మావయ్య గారు. అది మీతో ఉన్న రక్త సంబంధం నుంచే పుట్టింది. ఆ వాస్తవం నా నుంచి బయటికి రాకపోయినా మీతో బంధం ఏదో విధంగా బయటపడుతూనే ఉంది. నాయనా వెంకీ, ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇక్కడ అఖిల గుండె మంటతో నీ పైన రగిలిపోతూ ఉంది. అయినా అఖిల ఏదో చేస్తుందని నిన్ను భయపడమని చెప్పట్లేదు, జాగ్రత్త పడమని అంటున్నాను. గురుగారు,
భయపడ్డం మన బ్లడ్కి అవమానం అండి. అక్కడ మీ కూతురు 1000 వాలా ఫైర్ క్రాకర్లా రగిలిపోతే నేను ఫైర్ ఇంజన్లా గనగనమంటూ వచ్చి వాటర్ గన్నునై ఆ ఫైర్ ఇంజ్ చల్లార్చడం నాకు మ్యాటరా చెప్పండి? నాకు తెలుసు వెంకీ నీ సమర్థత ఏంటో. చూడు వెంకీ, నువ్విలా ఉన్నావు కాబట్టే నా కూతురు నిన్ను ఎదిరించలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఏదో నిన్ను దెబ్బ కొట్టాలి అని చూస్తోంది. ఆ విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండు, సరిపోతుందంతే. అలాగే గురుగారు, మీరు చెప్పారుగా, జాగ్రత్తగా ఉంటాను. ఆ, సరేనయ్యా, మరి నేను ఉంటాను. ఓకే గురుగారు, గుడ్ నైట్. అలాగేనయ్యా, గుడ్ నైట్. చూసావమ్మా, తన కూతురికి ఇంత జరిగినా గురువుగారు న్యాయం వైపు నిలబడి నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక నా గురించి మీరేం దిగులు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి, సరేనా? ఏ స్లో మోషన్, నువ్వు కూడా తిను. భగవంతుడా, నా కొడుకు మొండి ధైర్యానికి, తెగింపుకి తోడుగా, రక్షగా నువ్వే ఎప్పుడూ వాడితో ఉండాలయ్యా. తాతయ్య, ఈరోజు నీకు భోజనం పెట్టను. ఏంటమ్మా అలా అనేశావు? వెంకీ బావా నిన్ను తాతయ్య అని పిలిచాడు కదా, ఇంక నీకేం ఆకలేస్తుందిలే. అమ్మగడుగాయ్, వెంకీ నాకు మనవడయ్యే రోజు, నీకు మొగుడయ్యే రోజు త్వరలోనే వస్తుందిలే. చెప్పు తాతయ్య. నాన్న, నా కూతురిలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలంటే త్వరగా వెంకీ పద్దుల పెళ్లి జరగాలి. తప్పకుండానమ్మా. ఇంకోసారి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాను. అన్నయ్యకి ఎవరు ఫోన్ చేస్తున్నట్టున్నారే. అన్నయ్య ఎక్కడా? అన్నయ్య, అన్నయ్య, అమ్మా, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఇందాకే మార్కెట్కి వెళ్ళొస్తానని వెళ్ళాడమ్మా. ఏం విద్య? అన్నయ్యకి ఫోన్ వస్తుంది. సరేలే, నేను మాట్లాడతాను. హలో, ఎవరండి? హాయ్ అండి. నేను మీ హ్యాండ్ బ్యాగ్ అదే మీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం కోసం ఫోన్ చేశానండి. గుర్తుపట్టారా? గుర్తుపట్టానండి. మీరు చెన్నైలో ఉన్నానన్నారు కదా, వచ్చేసారా? వచ్చేసాను మేడం. యాక్చువల్లీ మీకు ఈ హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేయాలి, కానీ నాకు అవ్వడం లేదు. ఓ అర్జెంట్ మీటింగ్ ఉంది. ఓ, చాలా థ్యాంక్స్ అండి. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా నా బ్యాగ్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరెక్కడున్నారో చెప్తే వచ్చి నా బ్యాగ్ కలెక్ట్ చేసుకుంటాను. అయితే నేను ప్లేస్ చెప్తాను, మీరు వెంటనే వచ్చేయండి. సారీ అండి, మా అన్నయ్య ఇంట్లో లేరు. నేను వెంటనే రాలేను. మధ్యాహ్నంలోపు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. అయ్యో సారీ అండి. నేను ఈ మీటింగ్ అయిపోగానే ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి మళ్ళీ చెన్నైకి వెళ్ళాలి. తిరిగి రావడానికి ఓ 1 వీక్ పట్టొచ్చు.